ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి యేసుతో కొంత సమయం అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. కీర్తన 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటాడని గుర్తిస్తుంది. ముఖ్యంగా కష్ట సమయంలో ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని ఇది మనకు హామీనిస్తుంది. మనము బాధపడినప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను బట్టి అన్యాయంగా మన జీవితము వ్యర్థమైనప్పుడు, ఎటు తోచిన పరిస్థితిలో మన కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడే మన ఆశ్రయదుర్గముగా మారుతాడు. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల ప్రేమను మాటల ద్వారానే కాకుండా వారు పడిపోయినప్పుడు, పట్టబడిన ప్రతి క్షణం ద్వారా, వారు గాయపడినప్పుడు, ఓదార్చబడినప్పుడు మరియు వారి దారి తప్పినప్పుడు మార్గనిర్దేశం చేయబడిన ప్రతి క్షణం ద్వారా కూడా తెలుసుకుంటాడు. అదేవిధంగా మన జీవితంలో ఆయన నిరంతరం ఉనికి మరియు శ్రద్ధ ద్వారా మన దేవుని విశ్వాసాన్ని కనుక్కుంటాము. ఆయన విశ్వాసము ఎప్పుడూ విఫలం కాలేదు. దేవుడు నీతిమంతుడు మరియు ఆయన అన్ని రకాల తప్పులతో న్యాయంగా వ్యవహరిస్తాడు. మనం ఆయన వైపు దృష్టి ఉంచాలి, ఆయనపై నమ్మకం ఉంచాలి. ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. మనం మన ప్రభువైన యేసు నామాన్ని ఉచ్చరించి ఆయన విశ్వసించినప్పుడు ఆయన తన కృపను మరియు ప్రేమను మనపై సమృద్ధిగా కుమ్మరిస్తాడు. కాబట్టి మన రక్షణకు వైపు తిరిగి ఆయన తట్టు తిరుగుదాం. మనమున్న చోటనే మనల్ని కలవడానికి మరియు మన జీవితంలో మనం ఎదుర్కొనే శ్రమల ద్వారా, శోధన ద్వారా, అపాయాల ద్వారా ఉన్నప్పుడు ఆయన మనతోనే నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తోడు మనకి నిత్యముగా ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయం దుఃఖమై ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, ప్రభువా, యేసయ్య, మమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టలేనందుకు మేము నిన్ను స్తుతిస్తున్నాము. మేము నిన్ను వెతుకున్నప్పుడు మీరు మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరని తెలుసుకొని మా హృదయాలతో నిన్ను విశ్వసించడానికి మాకు సహాయం చేయండి. ఈరోజు మాకు కష్టాలు వచ్చినప్పుడు మీరే మాకు కోట, మీరే మాకు తోడు, మీరే మాకు ఆశ్రమం ఉన్నందుకు నిత్యము నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఆశ్రయించేవారుగా ఉండేలాగా మమ్మల్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.